2019 సంవత్సరం నవంబర్ 22వ తేదీ విరాట్ కోహ్లీ తన ఇంటర్నేషనల్ క్రికెట్లోనే 70వ సెంచరీ కొట్టిన రోజు. అదే రోజు బంగ్లాదేశ్ని ఉత్తికి ఆరేసిన విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరియర్లోనే 70వ సెంచరీ కొట్టి తన పరుగుల దాహానికి తిరుగులేదని చెప్పాడు. దాని తర్వాత నుంచి 3 సంవత్సరాల దాకా సెంచరీ అనేదే లేదు. 2019 వరకు క్రికెట్లో ప్రతి బౌలర్కి ముచ్చెమటలు పట్టించిన కోహ్లీ ఆ తర్వాత నుంచి మాత్రం ఎలాంటి బౌలర్ని చూసిన కోహ్లీకి చెమటలు పడుతున్నాయి. బాల్ని చూస్తే భయం, బాల్ని కొడితే క్యాచ్ అవుద్దేమన్న భయం, కొట్టకపోతే బౌల్డ్ అవుతానేమన్న భయం, ఏం చేసినా ఏమవుద్దు అన్న భయం. నిప్పు కణం లాంటి ఆ కళ్ళుకు అసలు భయం అంటే అర్థం తెలియదు. కానీ ఎన్నో ఏళ్ళుగా కోహ్లీ అంటే ఇదిరా అని తాను సెట్ చేసిన స్టాండర్డ్స్కి తను రీచ్ అవ్వకపోయేసరికి 3 సంవత్సరాలుగా భయం, బాధ, దుఃఖం ఇవి తప్ప కోహ్లీ లైఫ్లో వేరే పదాలే లేవు. కోహ్లీ బ్యాట్ పట్టుకుంటే సెంచరీ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసే ఫ్యాన్స్ కూడా డక్అవుట్ అవ్వకపోతే చాలురా బాబు అని అనుకుంటున్నారు. ఒక దశాబ్దం పాటు తన ఆటతో క్రికెట్ అనే ఆటని పాపులర్ చేసిన కోహ్లీ 3 సంవత్సరాల పాటు తన ఎంటైర్ క్రికెట్ కెరియర్లోనే లోయెస్ట్ పాయింట్కి రీచ్ అయ్యాడు. కోహ్లీ ఫ్యాన్స్ తప్పించి ప్రతి ఒక్కరూ కోహ్లీపై హోప్స్ వదిలేసుకున్నారు. భారతదేశపు కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలల పాతిన కోహ్లీకి సొంత దేశం వాళ్ళే కోహ్లీ టీంకి వేస్ట్ తీసేయండి అన్నారు. తన క్యాప్టెన్సీని తప్పించారు. కానీ వారికి తెలియదేమో తనకి ఇచ్చిన రాజు అనే పదవి తనతో ఉండకపోయినా సరే తనకి రాజసం మాత్రం ఎప్పటికీ తగ్గదు అని. ఆ తర్వాత కోహ్లీ కెరీర్ మరింత దిగజారిపోయింది. డక్అవుట్స్ మీద డక్అవుట్స్ అవుతూ మ్యాచ్కి కొత్తగా అవుట్ అవుతూ ఓహో క్రికెట్లో ఇలా కూడా అవ్వచ్చా అని కోహ్లీ నుంచి కొత్త డిస్మిసల్ చూసాం. తన వికెట్ ఒక్కసారి తీస్తే లైఫ్ టైం అచీవ్మెంట్గా భావించే బౌలర్స్కి ఈజీగా అవుట్ అయ్యాడు. మధ్యలో కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడినా ఈ ప్రపంచానికి తనని తాను అనౌన్స్ చేసుకున్న కోహ్లీ టైప్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. తన తోటి క్రికెటర్స్, మాజీ క్రికెటర్స్ అండ్ ఈవెన్ పాకిస్తాన్ క్రికెటర్స్ నుంచి కూడా ఎమోషనల్ సపోర్ట్గా ట్వీట్లు చేశారు. కోహ్లీ బ్యాట్ పట్టుకుంటే చూసి భయపడే వాళ్ళకి కూడా ఒక సింపతి ఐటమ్ అయిపోయాడు. కోహ్లీ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా కోహ్లీ ఒక్క సెంచరీ చేస్తే చూడాలని ఉంది అని అనుకున్నారు. కనీసం ఒక్క రన్ చేసినా ఏదో ఒక రికార్డ్ తిరగరాసే స్టేజ్ నుండి ఆ ఒక్క రన్ కూడా చేయలేకపోతున్నా నా పోరాట సింహానికి ఏమైందని దేశం కన్నీళ్లు పెట్టుకుంది. దాని తర్వాత కొన్ని రోజులకి ఏషియా కప్ వచ్చింది. సెప్టెంబర్ 8, 2022 కోహ్లీ బాగా ఆడతాడని అందరికీ తెలుసు. కానీ T20 ఫార్మాట్లో కోహ్లీ సెంచరీ కొడతాడు అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్. రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడం వల్ల కోహ్లీ ఓపెనర్గా వచ్చాడు. UAEలో ఉన్న ఎడారిలో ఇసుక తుఫానుకు బదులు కోహ్లీ సృష్టించే తుఫానుకు 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేశాడని ఎవ్వరికీ తెలియదు. ఆకాశం నిండా కోహ్లీ సృష్టించే మహాప్రలయం రాబోతుందని ఎవ్వరికీ తెలియదు. హోరెత్తున అభిమాన సంధ్యం యొక్క ఆకలి తీరే రోజు వచ్చిందని ఎవ్వరికీ తెలియదు. విశ్వమంతా తన సెంచరీ కోసం ఎదురు చూసి నిశ్శబ్దంగా ఉన్న కాలం ముగిసి ఉద్భవించే రోజు వచ్చిందని ఎవరికీ తెలియదు. ఆ రోజు ఆ ఫార్మాట్లో సెంచరీ చేస్తాడని కనీసం కోహ్లీకి కూడా తెలియదు. కానీ ఎంతో కాలం చీకటి బోన్లో తన సెంచరీ కోసం ఎదురు చూసిన పులి ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ పై ఎగిరి దూకి పంజా విసిరింది. తనని విమర్శించిన ప్రతి ఒక్కరికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పి అందరి నోళ్లు మూయించాడు. జీవితంలో ఎవరికైనా సెట్ బ్యాక్స్ వస్తాయి, కానీ కింగ్ మాత్రమే కంబ్యాక్ ఇవ్వగలడు అని ప్రూవ్ చేశాడు. వేరే ప్లేయర్స్ డ్రీమ్ ని ఫాలో అవుతారు, కానీ కోహ్లీ మాత్రం డ్రీమ్స్ ని గర్జించే పులిలా వేటాడతాడు. అక్కడి నుండి మనకు తెలిసిన కోహ్లీ రికార్డుల మోతం మళ్ళీ మొదలైంది. అక్కడి నుంచి తన 100 సెంచరీల మార్గానికి శంకుస్థాపన పడింది. కోహ్లీ తన ఫామ్లో లేనప్పుడు బాబర్ అజమ్, జో రూట్ లాంటి ప్లేయర్స్తో కంపేర్ చేశారు. 3 సంవత్సరాలు తన జూళ్ళు వదిలేసి తిరిగిన వేరే ఏ ఒక్క మృగం కనీసం తన వెంట్రుకు కూడా తాకలేకపోయింది. మరి ఊరికనే అయిపోతారా రాజులు? చివరిగా ఒక మాట, క్రికెట్కి కింగ్ ఒక్కడే అయి ఉండాలి, అది కూడా విరాట్ కోహ్లీ అయి ఉండాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.